గురుగారు, శ్రీరామ కర్ణామృతం, శ్రీకృష్ణ కర్ణామృతం ఈ రెండు గ్రంథాలు శ్రీరాముడు శ్రీకృష్ణుని యొక్క అవతార వైభవాన్ని సూచిస్తాయి. అయితే అమృతం అనే పదం రుచికి సంబంధించింది కదా, కానీ చెవులకి సమన్వయం చేస్తూ కర్ణామృతం అని ఎందుకన్నారు? ఎందుకన్నారంటే ఇవి మాంసపేశలములు, చెవులు. ఇవి వింటాయా? వినవు. వీటి ద్వారా మనస్సు గుర్తిస్తుంది. మనస్సు గుర్తించి ఏం చేస్తుంది? ఆనందాన్ని కలిగిస్తుంది. మనస్సు గుర్తిస్తుందా అంటే కాదు సుమా. బుద్ధి వివేచన చేసిన తర్వాత ఈ మాట ఆనందకరము, ఈ మాట దుఃఖదాయకము అని విశ్లేషణ చేసి నిజమే, రామనామము కృష్ణనామము ఆనంద సాధకము అనే జ్ఞానాన్ని మనకు కలిగించడంతో, మనకు అంటే మళ్ళీ రెండు అర్థాలు. శరీరం నేను కాదు, నేను అనేటటువంటి అంతరాత్మ మరి ఒకటి ఉన్నది. ఆ అంతరాత్మకు ఈ జ్ఞానం కలిగితే ఆ జ్ఞానం ద్వారా ఈ దేహంలో ఉండేటటువంటి ఆ అంతరాత్మ శరీర స్వరూపము ఈ దేహం పైన మమకారాన్ని విడిచిపెడుతుంది. అది మోక్ష సాధన మార్గం. ముచిల్ మోక్షనే, బంధనాల నుంచి విముక్తి. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే ఇది షోడశ నామాని కలికల్మషనాశని. శ్రీరామ కరుణామృతం 462 శ్లోకాలతో 4 అధ్యాయాలతో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి రామ సంబంధిత సమస్త శ్లోకాల సంకలన గ్రంథం. మనం చెప్పేటటువంటి ప్రతి రామ సంబంధిత శ్లోకం ఈ గ్రంథంలోనిదే. అజ్ఞాత కవుల కర్తృకమైన అనేక శ్లోకాలను ఒక సంపుటిగా వెలువరించిన ప్రాచీన విద్యా ప్రపంచం. ఇలా రామ సంబంధిత శ్లోకాలన్నింటినీ కూడా మనకు రామకర్ణామృతం అని చెప్పడంలో శ్రీరాఘవం దశరథాత్మయం అప్రమేయం, భద్రాద్రి మూర్ధిని స్థితమైనటువంటి శ్లోకం కూడా ఇందులోనిదే. అమోఘమైన రామనామాన్ని వివరించేటటువంటి ఆపదామ వర్తాల శ్లోకం కూడా ఇందులోనిదే. సమస్త శ్లోకాలు కూడా ఒకచోట ఉండడంతో ఆ శ్లోకాలు కర్ణపేయంగా ఉన్నాయి. చక్కటి చిత్రం, పెయింటింగ్ కంటికి అమృతం అవుతుంది. మధురమైనటువంటి ఆహారం నాలికకు అమృతం అవుతుంది. నచ్చిన వ్యక్తి సమీపంలో కూర్చోవడంతో ఆ వ్యక్తితో కూర్చున్నటువంటి సాంగత్యం, సత్సాంగత్యం ఆనందదాయకం, అమృతమయం అవుతుంది. వంశిన్ వంచి మృణానములు మెలిచి పక్వద్రాక్ష పండించి అంటారు రాయపుర సుబ్బారావు గారు. వాగంశల్ మార్దవ మాధురి సుభగ విన్యాసం బుజిల్కున్ అంటాడు తెలుగు మాట గురించి. అలాగే చక్కటి మాట ఏదైనా విన్నప్పుడు అది చెవికి కర్ణామృతం అవుతుంది. కర్ణ రసాయనంగా ఆలంకారికవేత్తలు కూడా కొన్ని కావ్యాలను అందించి ఉన్నారు. కవికర్ణ రసాయనం అన్న పేరిట. కనుక ఎవరికి ఏది ఆహారం? మంచి చిత్రం కంటికి, మంచి శబ్దం చెవికి, మంచి ఆహారం నాలికకు, నచ్చిన వ్యక్తి స్పర్శ దేహానికి. ఇలా ఇవన్నీ కూడా ఆహారాలుగా శాస్త్రం వివరించింది. కనుక ఇది స్వీకరించేటటువంటి అమృతం, చెవి ద్వారా గుర్తించేటటువంటి అమృతం. రామ సంబంధితమైనవి రామకర్ణామృతముగా హే గోపాలక హే కృపా జలనిధే హే సింధు కన్యాపతే హే కంసాంతక హే గజేంద్ర కరుణా పారీణ హే మాధవ. కృష్ణ కర్ణామృతంలో ఒక శ్లోకం జ్ఞాపకం చేసుకుంటున్నాను. జయదేవుడి కృతం ఈ కృష్ణ కర్ణామృతం అనేటటువంటి వాదన కూడా ఒకటి లోకంలో ఉంది. కనుక కర్ణామృతం వినే కొద్దీ ఆనందం కలిగించేది, అమృతత్వ భావనను మనలో నింపేది, మృతం అనేటువంటి స్వభావాన్ని తొలగించేది. కనుక ఇది కర్ణ రసాయనం అవుతున్నది, కర్ణామృతంగా మనం సంబోధిస్తున్నాం. ఇది ఇందులో ఉండే అంతరార్థం.